హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూటన్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈరోజు ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మరియు వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ గురించి చూద్దాం. చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఖచ్చితంగా ఒక్కో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. ఎక్కడ ఉంది? ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. వియన్నా. అలాగే నెక్స్ట్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. OPEC అంటారు. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ చాలా చాలా ఇంపార్టెంట్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. అలాగే నెక్స్ట్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ WIPO. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. చాలాసార్లు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగాడు. అలాగే నెక్స్ట్, మానిటరీ ఫండ్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే అమెరికా USAలోని వాషింగ్టన్ DCలో ఉంది. IMF యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? వాషింగ్టన్ DCలో ఉంది. అలాగే వరల్డ్ బ్యాంక్ అంటారు కదా, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే వాషింగ్టన్ DCలోనే కలదు. IMF మరియు వరల్డ్ బ్యాంక్ ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? వాషింగ్టన్ DC. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. అలాగే నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. యునిసెఫ్ అంటారు. యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే USA, అమెరికాలోని న్యూయార్క్లో ఉంది. అలాగే నెక్స్ట్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO అంటారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. అలాగే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ WMO అంటారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలదు. అలాగే నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ UNESCO అంటారు. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. UNESCO యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే ఫ్రాన్స్లోని ప్యారిస్లో కలదు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD అంటారు. చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే ఫ్రాన్స్లోని ప్యారిస్లో కలదు. అలాగే నెక్స్ట్, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ IMO. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్లోని లండన్లో కలదు. అలాగే నెక్స్ట్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అది. దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే లండన్లో కలదు. అలాగే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే రోమ్లో కలదు. ఇటలీలోని రోమ్లో కలదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ FAO అంటారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఇటలీలోని రోమ్లో కలదు. అలాగే నెక్స్ట్, ఆసియాన్ అంటారు. ఆసియాన్ కూటమి అనేది ఒకటి ఉంటుంది. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఇది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ యొక్క అసోసియేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే ఇండోనేషియాలోని జకార్తాలో ఉంది. ఫ్రెండ్స్, ఈ కూటమి ఆసియన్ కూటమి అని కూడా అంటారు. ఇది చాలా చాలా న్యూస్లో ఉంది. ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఇండోనేషియాలోని జకార్తాలో కలదు. అలాగే నెక్స్ట్, సార్క్ అంటారు కదా ఫ్రెండ్స్. సార్క్ యొక్క ఫుల్ ఫామ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే నేపాల్లోని కాఠ్మాండులో కలదు. ఎక్కడ కలదు? నేపాల్లోని కాఠ్మాండులో కలదు సార్క్ యొక్క హెడ్ క్వార్టర్. అలాగే నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క యూనివర్సిటీ అంటారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ అంటే ఇది ఎక్కడ ఉంది అంటే టోక్యోలో కలదు. జపాన్లోని టోక్యోలో కలదు. ఇది రీసెంట్గా చాలాసార్లు RRB NTPCలో అడిగాడు. అలాగే నెక్స్ట్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్
ప్రపంచ ఆహార కార్యక్రమం అంటారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే ఇటలీలోని రోమ్లో కలదు. చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. అలాగే నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే నెదర్లాండ్స్లోని ది హెగ్ అనే నగరంలో కలదు. ఎక్కడ కలదు? ది హెగ్ అనే నగరంలో కలదు. తెలుగులోనైతే దీన్ని అంతర్జాతీయ న్యాయస్థానం అంటారు. అలాగే నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే స్పెయిన్లోని మ్యాడ్రిడ్ అనే నగరంలో కలదు. స్పెయిన్లోని మ్యాడ్రిడ్ సిటీలో కలదు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. అలాగే నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే ఇటలీలోని రోమ్లో కలదు. అలాగే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, ఇది రీసెంట్గా ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అడిగాడు, చాలామంది రాంగ్ పెట్టారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలదు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. అలాగే నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యుఎన్డిపి అంటారు, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీని యొక్క హెడ్ క్వార్టర్ యుఎస్ఏలోని న్యూయార్క్ సిటీలో కలదు. అలాగే నెక్స్ట్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, యుఎన్ఈపి అంటారు. ఇది రీసెంట్గా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు, ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అడిగాడు. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే కెన్యాలోని నైరోబీ నగరంలో కలదు. అలాగే నెక్స్ట్ నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఇది సివిల్ ఏవియేషన్ అంటే విమానయాన రంగానికి సంబంధించిన ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే కెనడాలోని మాంట్రియాల్ అనే సిటీలో కలదు. అలాగే నెక్స్ట్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ కోసం యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ అనే ఒక కార్యాలయం కలదు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలదు. యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్, యుఎన్హెచ్సిఆర్ అంటారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ కలదు? స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలదు. అలాగే నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్ ఇది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ కలదు అంటే స్విట్జర్లాండ్లోని గ్లాండ్ అనే నగరంలో కలదు. అలాగే నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ కలదు అంటే సౌదీ అరేబియాలోని జడాహ్ అనే నగరంలో కలదు. అలాగే నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ కలదు అంటే యుఏఈలోని అబుదాబిలో కలదు. అలాగే నెక్స్ట్ ఆర్గనైజేషన్ నాటో అంటారు కదా ఫ్రెండ్స్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ కలదు అంటే బెల్జియంలోని బ్రసెల్స్ అనే నగరంలో కలదు. నాటో యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ కలదు? బెల్జియంలోని బ్రసెల్స్ అనే నగరంలో కలదు. అలాగే నెక్స్ట్ ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ కలదు అంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ కలదు? స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలదు. అలాగే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ కలదు అంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలదు. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ILO అంటారు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. అలాగే నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి అంటారు కదా ఫ్రెండ్స్. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే అమెరికాలోని USAలోని న్యూయార్క్ నగరంలో కలదు. అలాగే నెక్స్ట్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్ రీజనల్ క్రైమ్ అండ్ జస్టిస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ కలదు అంటే ఇటలీలోని తురిన్ అనే నగరంలో కలదు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది యునిక్రీ అంటారు, యునైటెడ్ నేషన్స్ ఇంటర్ రీజనల్ క్రైమ్ అండ్ జస్టిస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అలాగే నెక్స్ట్ మనం చూస్తే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్
దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే జెనీవా, స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలదు. అలాగే నెక్స్ట్ ఆర్గనైజేషన్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఫేమస్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. ఇది ఒక రిపోర్ట్ను కూడా ఇస్తుంది, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ కలదు అంటే జర్మనీలోని బెర్లిన్ అనే ఒక నగరంలో కలదు. ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఫ్రెండ్స్ దయచేసి నా వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.